ఎంతో సంతోషంగా ఆ క్యాంపుని సద్వినియోగం చేసుకుంటూ బ్లడ్ కానీ బీపీ కానీ అన్నీ చక్కగా చూసుకుని వాటికి అన్నిటికీ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. డాక్టర్ గారు అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా చేస్తూ ఎంతో హ్యాపీగా పేద ప్రజలందరూ వచ్చి చక్కగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల మాకు ఈ సౌలభ్యం కలిగిందనేది ఆనందంగా వాళ్ళందరూ సర్పంచ్గా నన్ను ఎంతో గౌరవించారు. ఎందుకంటే మన ఊళ్ళో క్యాంప్ పెట్టి మమ్మల్ని అందరికీ హెల్త్గా మమ్మల్ని అందరినీ మీరు ఇలా చూపించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అని ఎన్డీఏ కూటమి మీద అంతాను మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన వీరందరూ కలిసి ఇదంతా కార్యక్రమం రన్ చేస్తున్నారమ్మ. ఇది అంచేత పేద ప్రజలే బాగుంటమే ఈ ఎన్డీఏ కూటమి ముఖ్య ఉద్దేశం. ఈరోజు మద్దూరు గ్రామానికి కూడా మేము సర్పంచ్గా ఎమ్మెల్యే దగ్గర లెటర్ తీసుకుని బస్సు ఏర్పాటు కూడా చేయటం, మహిళలకి ఉచిత బస్సు కూడా మా గ్రామం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందదాయకంగా మహిళలు ప్రజలందరూ గౌరవిస్తున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా మా జీవనోపాధి కూడా హ్యాపీగా గడపగలుగుతున్నాం అనేది చెప్తున్నారు. అందుకితం టెన్షను ఎవరు వస్తారు, ఏం అడుగుతారు, ఏం చెప్తారో ఏంటో వాలంటీర్ వచ్చి ఎప్పుడు తలుపు కొడతాడన్న ఆ టెన్షన్ నుండి ఇప్పుడు అలాగే ఏమీ లేదు. చక్కగా మమ్మల్ని ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వారు పెన్షన్ ఇచ్చినా సచివాలయం స్టెప్తో చక్కగా పెన్షన్లు ఇస్తున్నారు. ఏది వచ్చినా అందరికీ తెలియజేస్తున్నారు. పంచాయతీ ద్వారాగా అన్ని కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు. ఇంకా రోడ్స్ అవి కూడా ఈ ఎన్డీఏ కూటమి వచ్చే దాదాపు 50 లక్షల రూపాయల వరకు మేము ఈ గ్రామంలో చేయడం జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక అందుకితం 4.5 సంవత్సరాలు కూడా మా 15 ఫైనాన్స్ ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం వారు తీసుకోవడం జరిగేది.